పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుణ్ణి బట్టి నేనాయన వాక్యము కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? 76వ సంకీర్తన 4వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా తండ్రి, జీవాధిపతివైన యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. అయా, ఈ ఉదయ కాలమున నీ వాక్కు అనే అమృత ధారలను సిద్ధముగా ఉన్నాం. ప్రభువా, లోకపు తుఫానుల మధ్య వనికి పోతున్న మా హృదయాలకు నీ వాక్యము ఒక లంగరులాగా ఉండునుగాక. అయా, ఈ పవిత్ర లేఖనము మా ఆత్మలను ఉజ్జీవింపజేసి సాతాను విసిరే భయమనే బాణాల నుండి మాకు కవచముగా ఉండునట్లు నీ ఆత్మ సహాయము దయచేయండి. మాట్లాడుతున్నది నేను కాదు, నీవే. నా నోటికి బూరగా ఉండి మాతో మాట్లాడుమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము జీవిస్తున్న ఈ ఆధునిక కాలములో భయము అనేది ఒక అదృశ్య మహమ్మారిలా మనల్ని వెంటాడుతుంది. రేపటి గురించి భయము, ఆరోగ్యము గురించి భయము, మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారో అన్న భయము. అయితే కీర్తనాకారుడైన దావీదు 56వ కీర్తన రాసినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆయన శత్రువులైన ఫిలిస్తీయుల మధ్య గాతులో బందీగా ఉన్నాడు. చుట్టూ ప్రాణాపాయము, కళ్ళ ముందు మృత్యు కనిపిస్తున్న తరుణములో ఆయన ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన దేవుణ్ణి బట్టి నేనైన వాక్యమును కీర్తించెదను అని అంటున్నాడు. అంటే పరిస్థితిని బట్టి కాదు, దేవుని స్వభావాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. ప్రియులారా, దావీదు ఇక్కడొక నిర్ణయము తీసుకుంటున్నాడు. నేను భయపడను అని. ఎందుకు అనంటే, సృష్టికర్త అయిన దేవుడు తన పక్షాన ఉండగా కేవలము రక్త మాంసములు కలిగిన శరీరధారులు తనను ఏమీ చేయలేరని ఆయన గ్రహించాడు. ఈరోజు జీవాక్యము వినిచిన నీ సమస్య ఎంత పెద్దదైనా నీ దేవుని కంటే అతి పెద్దది కాదు. ప్రియులారా, ఒక చిన్న గ్రామంలో ఒక విశ్వాసి ఉండేవాడు. అతనికి తన పొరుగు వారి నుండి ఎన్నో వేధింపులు ఎదురయ్యేవి. వారు అతనిని గ్రామము నుండి వెలివేస్తామని బెదిరించేవారు. ఒక రాత్రి భయముతో వణికిపోతున్న అతనికి ఈ కీర్తన గుర్తుకు వచ్చింది. శరీరధారులు నన్నేమి చేయగలరు అని ఆయన బిగ్గరగా చదువుకున్నాడు. మరుసటి దినము ఆ గ్రామ పెద్దలు అతనిని పిలిచి బెదిరించినప్పుడు అతనేమాత్రము చలించకుండా ప్రశాంతముగా ఉన్నాడు. అతని ముఖములోని ఆ దైవిక శాంతిని చూసిన వారు ఆశ్చర్యపోయారు. చివరికి అతని ధైర్యాన్ని చూసి వారే వెనక్కి తగ్గారు. ప్రియులారా, పరిస్థితులు మారకపోయినా నీవు దేవుని నమ్మినప్పుడు నీలో కలిగే ధైర్యము శత్రువును ఓడిస్తుంది. మనుషుల బెదిరింపులకు భయపడకుండా దేవుని వాక్యాన్ని తన ధైర్యముగా మార్చుకున్న ఆ విశ్వాసి వలె మనము కూడా మన సమస్యల వైపు చూడటము ఆపి సమస్యల కంటే పైన ఉన్న దేవుని వాగ్దానము వైపు చూడాలి. అవును ప్రియులారా, ఈ యొక్క నూతన దినములో దేవుడు మనకిస్తున్న వాగ్దానము మరియు నిబ్బరమైన లేఖనము మనల్ని ఎవరు ఏమీ చేయలేరని. మనల్ని ఏమైనా చేయాలనంటే ముందు ఆయనను దాటుకొని రావాలి. ఆయనను దాటుకొని రావాలంటే అది ఏ మనిషిని వలన సాధ్యము కాదు. ఈరోజు చాలా చాలా స్పష్టముగా వాక్యముల భక్తుడు అంటున్నాడు, నేను భయపడను, శరీరధారులు నన్నేమి చేయలేరు అని. ఈరోజు నా బహుశా నువ్వు ఎవరిని బట్టి భయపడుతున్నావు? వారి వలన నీకు ప్రాణహాని ఉందని అనుకుంటున్నావు.
వారు నిన్ను మోసము చేస్తారేమో అని కలువరము నీలో ఉంది. వారు నిన్ను బయట పాడేస్తారు, పరువు తీస్తారని ఆందోళన పడుతున్నావు. ప్రియులారా, నీకున్న ఆస్తులు లాగేసుకుంటారని, నీ కుటుంబానికి ఏదైనా హాని చేస్తారేమో అని, నీ వ్యాపారాన్ని పాడు చేస్తారేమో అని, పరిచర్యలో ఆటంకాలు కలిగిస్తారని, ఇలా దేనిని బట్టి నువ్వు కలవరపడుతున్నావో అది జరగదు. వారు నిన్ను ఏమీ చేయలేరు. వారెన్ని ప్రణాళికలు వేసినా నిన్ను కనీసము తాకను కూడా తాకలేరు. ఎందుకో తెలుసా? దేవుని బలమైన మాట ఈరోజు సెలవిస్తుంది, ఏ శరీరధారి నిన్నేమి చేయలేడు అని. భయపడకు, దిగులు చెందకు. భక్తుడు అంటున్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? అవును ప్రియులారా, ఆ సర్వశక్తిమంతుడైన అద్వితీయుడు, ఆలోచనకర్త, స్వరమును ఎరిగినటువంటి మన దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి అనేవాడు ఉండడు. ఉన్నా మన కార్యాలను మనల్ని ఆపలేరు, మనకు హాని చేయలేరు. దావీదు రాసినటువంటి ఈ సంకీర్తనలో దావీదు యొక్క విశ్వాసమును మనము గమనించవచ్చు. ప్రియులారా, అనేక సందర్భాలలో దావీదు ఇటువంటి మనస్సును, ధైర్యమును కలిగి ఉన్నాడు. అయితే ఈ రోజున ఒక సందర్భమును గురించి దావీదు జీవితమును మనం ఆలోచన చేయగలిగితే, కెయిలా అనే ప్రాంతంలో దావీదు ఉంటున్నప్పుడు ఈ విషయము తెలిసిన రాజైనటువంటి సౌలు దావీదును చంపాలని ఆలోచన చేశాడు. ఆ ప్రాంతానికి వచ్చి దావీదును పట్టుకోవాలి అని అనుకున్నాడు. అయితే ఈ కెయిలా అనే ప్రాంతమునకు దావీదు రావడానికి కారణము ఏంటి అని మనం ఆలోచిస్తే, కెయిలా ప్రజలు ఫిలిస్తీన్ల ద్వారా శ్రమ పడుతున్నారు. వారివన్నీ కూడా ఈ ఫిలిస్తీన్లు దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఇది తెలుసుకున్నటువంటి దావీదు వారిని ఎలాగోలా రక్షించాలి అనే ఉద్దేశంతో దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, సహాయము మేరకు వెళ్ళాడు. వారిని రక్షించాడు. చూడండి, కొందరు దావీదులానే ఆలోచన చేస్తారు. దావీదే శ్రమల్లో ఉన్నాడు, సౌలు తరుముతున్నాడు, చంపాలని చూస్తున్నాడు. అయినా అవన్నీ పట్టించుకోకుండా ఆ కెయిలా జనాలను రక్షించాలని ఆలోచించాడు. కొంతమంది కూడా వారి శ్రమల్లో ఉన్నప్పటికీ, శోధనలో ఉన్నప్పటికీ, అదేంటో వారి ఇతరులకు సహాయము చేస్తూ ఉంటారు. వీరి యొక్క శ్రమను మర్చిపోయి వారి యొక్క శ్రమను గురించి బాధపడుతుంటారు. ఇది దేవుని ప్రజలకు కలిగినటువంటి మంచి మనసు. అవును, అయితే ఇంతగా సహాయము చేసినటువంటి దావీదు కెయిలాలో ఉన్నాడని తెలుసుకున్నటువంటి సౌలు కెయిలాకు రావాలనే అనుకున్నాడు. ఇది గమనించినటువంటి దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. ఈ కెయిలా ప్రజలు నన్ను అప్పగిస్తారా అని. అప్పుడు దేవుడు చెప్పినటువంటి సమాధానము, అప్పగిస్తారు అని. ఆలోచించండి, ఎవరికైతే దావీదు సహాయము చేస్తాడో వారే దావీదును సౌలుకు అప్పగించుటకు వెనుకాడలేదు. దానికి ఎన్నో కారణాలు ఉండి ఉండవచ్చు. రాజు అనే గౌరవము, అదే విధముగా తన యొక్క కుటుంబము ఈ దావీదు వలన ఏమైనా అవుతుందో ఏమో అనే భయము, కానీ మొత్తానికి దావీదును అప్పగించాలని అనుకున్నారు. ఇది తెలుసుకున్నటువంటి దావీదు తన జనములతో అక్కడి నుండి వెళ్ళి జీపు అనే అరణ్యములో ఒక పర్వతములో నివాసము చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు స్వార్థపరులు. తమకేమైనా ఇబ్బంది వస్తే అటువైపు ఉన్న వ్యక్తి, తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, తోబుట్టువులు అని కూడా చూడరు. వారిని ఇరకాటములో పెడతారు, సమస్యల్లో నెట్టివేస్తారు, నేరము మోపుతారు. నువ్వు సహాయము చేశావు, నువ్వు మంచి వ్యక్తివి అని ఇలాంటివి ఏవి కూడా చూడరు. అయినా సరే అటువంటి వారి నుండి, అనగా శరీరదారుల వలన నీకు రాబోతున్న ఇబ్బందుల నుండి, సమస్యల్లో నుండి, శోధనలో నుండి దేవుడు తప్పించబోతున్నాడు. భయపడకు. వారెవ్వరైనా ఎంతటి అధికారములో ఉన్నా నిన్నేమి కూడా చేయలేరు. అయితే
ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన నీవు యేసయ్య పైన నమ్మకముంచాలి. నా యేసు నాతో ఉండగా నన్నెవరు కూడా ఏమీ చేయలేరు అనే విశ్వాసము దావీదు వలె నీవును కలిగి ఉండాలి. జీవాక్య ధ్యానము ముగింపుకు మనము వస్తూ ఉన్నాం. మనమందరము ఒక విషయాన్ని లోతుగా ఆలోచించాలి. ప్రియులారా, లోకము మనల్ని భయపెట్టేది మన బలహీనతలను చూపిస్తూనే, కాని దేవుని వాక్యము మనకు బలాన్ని గుర్తు చేస్తుంది. ఆ బలమే దేవుని వాగ్దానము. మీరు ఈ వాక్యము వింటూ కేవలము వినేవారిగా కాదు, ఒక విజేతగా మీరుండాలని నేను కోరుకుంటున్నాను. గుర్తుంచుకోండి, గొలియాతు దావీదును చూసి నవ్వాడు, కాని దావీదు దేవుని వాక్యాన్ని చూసి స్తుతించాడు. ఫలితమేమిటో మనందరికీ తెలుసు. మీ జీవితంలో మిమ్మల్ని భయపెడుతున్న ఆ గొలియాతులు ఎవరైనా కావచ్చు. అది అప్పుల సమస్య కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, లేదా అనారోగ్యము కావచ్చు. అందరూ కేవలము శరీరధారులు మాత్రమే. సర్వశక్తిమంతుడైన దేవుడు మీతో ఉన్నప్పుడు ఏ శక్తి మిమ్మల్ని నిలువరించలేదు. భయాన్ని విశ్వాసముతో జయించండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీ హృదయ అంతరాల్లో గూడు కట్టుకున్న ఆ రహస్య భయాన్ని ఒక్కసారి దేవుని సన్నిధికి తీసుకురండి. ఈరోజు, ప్రభువా, ఇన్నాళ్ళు నేను మనుషులకు భయపడ్డాను, పరిస్థితులకు వణికిపోయాను, కానీ ఈరోజు నీ వాక్యాన్ని బట్టి ధైర్యము తెచ్చుకుంటున్నాను అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైతే తమ భయము నుండి విడుదల పొంది దేవుని శక్తిని అనుభవించాలని అనుకుంటున్నారో, ప్రియ సహోదరి సహోదరుడా, మీరున్న చోటనే లేచి నిలబడండి, లేదా మోకరించి మీ కుడి చేతిని ఆకాశము వైపుకెత్తండి. ఇది మనుషులకిచ్చే తీర్మానము కాదు, దేవునితో మీరు చేసుకునే నిబంధన. అవును ప్రభువా, ఇకపై నేను భయపడను, నీ వాక్యాన్ని కీర్తిస్తాను అని నిశ్చయించుకోండి. మీ మీద ఉన్న చీకటి శక్తులు, భయపు కట్లు ఇప్పుడే యేసు నామములో తెగిపోవునట్లుగా మీరున్న స్థితిలోనే నాతో పాటు కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ ఉదయకాల సమయం అద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ తీర్మానము చేసుకున్న నీ బిడ్డలందరినీ ఈరోజు నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. అయ్యా, ఎవరైతే భయముతో ఈ వాక్యము వింటూ ఉన్నారో వారు నీ శక్తితో, గొప్ప ధైర్యముతో ఇదిగో ఈ దినము వారి పనులు చేసుకొనులాగున ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో ఉన్న ఆందోళనలను తొలగించి నీ సమాధానమును నింపండి. నేను నీకు తోడయున్నాను, భయపడకుము అని నీ వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చండి. రేపటి దినమును గురించి చింతించకుండా నీవిచ్చే జయమును వారు అనుభవించినట్లు కృప చూపండి. అయ్యా, ఈ వాక్యము వారి హృదయాల్లో 30 60 100 ఫలించి వారిని సాక్షులుగా నిలబెట్టుమని వేడుకుంటున్నాం. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరటం చేత ఆశీర్వదించండి. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలు కూడా మీరు తోడుగా ఉండి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. క్యాన్సర్ వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, హృదయ సంబంధిత వ్యాధుల చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, పక్షవాతముతో బాధింపబడుతున్న బిడ్డల కొరకు, అంధకార సంబంధమైన శక్తుల చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, అల్సర్ చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, మూర్ఛ వ్యాధితో బాధింపబడుతున్న బిడ్డల కొరకు, హెచ్ఐవితో బాధింపబడుతున్న బిడ్డల కొరకు, అయ్యా, అంధకార సంబంధమైన శక్తుల ద్వారా బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉండగా నా తండ్రి,
అది ఎలాంటి శారీరక సమస్య అయినా సరే, ఎలాంటి మానసిక సమస్య అయినా సరే, ఈ దినము మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలను స్పర్శించి, అయ్యా శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని మీ జ్ఞాన వివేకాలతో నింపండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ సమయంలో కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఉండి కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డని మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. ఎంతో మంది బిడ్డలు ఆ స్థలములో ఉండి స్వేచ్ఛగా పని చేసుకున్నట కావలసిన అనుమతులు లేక, అకామాలు లేక, వేదనతో కన్నీటితో నీ వైపు చూస్తుండగా అక్కడున్న అధికారులతో మాట్లాడి ఆ బిడ్డలకు అనుమతులు వచ్చేలాగున, అకామాలు వచ్చేలాగున కృప చూపండి. ఎంతో మంది బిడ్డలు పై అధికారుల చేత, యజమానుల చేత హింసింపబడుతూ ఉండగా వారందరినీ జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండండి. అధికారులతో, యజమానులతో మీరు మాట్లాడి అయ్యా నీ బిడ్డలను ప్రేమించలాగున వారి మనసులు మార్చమని వేడుకుంటున్నాం. బిడ్డల దేశంలో ఒంటరిగా ఉంటుండగా నా తండ్రి, చెడు సహవాసాల జోలికి వారు పోకుండా మీ కృపలో వారిని భద్రపరిచి వారిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా ఈ దినము వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి, అంగీకరించి, వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.